శ్రీరాజ్ గారు, మొత్తానికి ఏ రాష్ట్రాల్లో ఇప్పటికీ మనం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తా ఉన్నాయి, ఓవరాల్ గా ఇండియా వైడ్ గా జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఏం చెప్తా ఉన్నాయి? మనకి కొద్దిసేపటి క్రితమే ఎన్నికలు ముగిశాయి. ఇక ఎగ్జిట్ పోల్ల పరంపర అయితే కొనసాగుతుంది. కొద్దిసేపటి నుంచి జస్ట్ ఒక 15 నిమిషాల నుంచి కూడా ఎగ్జిట్ పోల్స్ వారి అంచనాల మేరకు వారి ఫలితాలు అందిస్తున్నాయి. అయితే మనం ఎగ్జిట్ పోల్ని ఎగ్జాక్ట్ పోల్స్ అనలేము, ఎందుకంటే గతంలో ఇవి తప్పిదాలు కూడా జరిగాయి, వాస్తవ రూపం కూడా దాల్చలేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఎన్డీఏ ఈ కూటమి మధ్య హోరాహోరీ అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు కూడా మనకి దక్షిణ భారతదేశాన్ని విషయానికి వస్తే కనుక మనకి ఇక్కడ చూడాల్సిన మనకి కర్ణాటక ఉంది, తమిళనాడు ఉంది, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, ఒరిస్సా, ఇక్కడ దాదాపుగా 131 పార్లమెంట్ స్థానాలు, 130 పార్లమెంట్ స్థానాల్లో ఎన్డీఏ కూటమి ఏ విధంగా ఇక్కడ పట్టు సాధించబోతుంది, అదేవిధంగా ఇండియా కూటమికి ఏ విధంగా ఉండబోతుందని చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఇప్పటివరకున్న ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూసుకుంటే కనుక కర్ణాటకకు సంబంధించి బీజేపీ అక్కడ 18 స్థానాల వరకు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. అదేవిధంగా తెలంగాణకి సంబంధించి చూసుకుంటే కనుక అంబానీ నియోజకవర్గంలో 6 నుంచి 7 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఒరిస్సాలో అయితే ఇప్పటివరకు అయితే 1-2 స్థానాలు ఉండే అవకాశం ఉంది. కేరళలో అయితే అసలు ఖాతా కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్కి వస్తే కనుక ఎన్డీఏ కూటమి అంటే టీడీపీ, జనసేన, అదేవిధంగా మనకి బీజేపీ కలుపుకుంటే కనుక 12 ఎంపీ స్థానాలు ఆ పార్టీకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మొత్తంగా చూసుకుంటే కనుక మనకి దక్షిణ భారతదేశానికి ఇప్పటివరకు ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా దక్షిణ భారతదేశానికి సంబంధించి వస్తున్నవన్నీ చూసుకుంటే కనుక ఇక్కడ ఇండియా కూటమి ప్రధానంగా ముందుండబోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే 131 పార్లమెంట్ స్థానాల్లో ఎన్డీఏ కూటమి పెద్దగా దక్షిణ భారతదేశంలో బీజేపీకి పెద్దగా హవా లేదు. కాబట్టి బీజేపీ ఇక్కడ ఉన్న లోకల్ పార్టీల మీద డిపెండ్ అయింది. అంటే మనకి ఆంధ్రప్రదేశ్కి వస్తే కనుక తెలుగుదేశం జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంది, తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేసింది, కర్ణాటక ఒంటరిగానే పోటీ చేసింది. కానీ ఇటు కేరళలో కావచ్చు, ఒరిస్సాలో కావచ్చు, అదేవిధంగా తమిళనాడులో కావచ్చు ఆ పార్టీ పెద్దగా తన ప్రభావం చూపలేదని చెప్పొచ్చు. సో మొత్తంగా ఓవరాల్గా దక్షిణ భారతదేశ విషయానికి వస్తే కనుక 131 పార్లమెంటు స్థానాల్లో మహా అంటే బీజేపీకి 20 నుంచి 25 లోపల పార్లమెంట్ స్థానాలు వచ్చే అవకాశం, మిగతావన్నీ కూడా ఇండియా కూటమికే వెళ్ళే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే కనుక దక్షిణ భారతదేశానికి సంబంధించి ఇది జరుగుతున్నది. ఇక మనకి ఉత్తర భారతదేశానికి సంబంధించి చూసుకుంటే కనుక అక్కడ ఎన్డీఏ కాస్త ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే కనుక మనకి ప్రిడిక్షన్ చేస్తున్న వాళ్ళు, ఊహిస్తున్న వాళ్ళు కావచ్చు, జ్యోతిష్కులు కావచ్చు, లేకపోతే ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నవైతే ఈసారి ఇండియా కూటమి మధ్య గట్టి పోటీ అయితే ఉండబోతుంది మాట ఇక్కడ ఎగ్జిట్ పోల్ ఫలితాల బట్టి మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఏదైతే బీజేపీ చెబుతూ వచ్చిందో 400+ మార్కు దాటుతామో తమ టార్గెట్ అదే అని చెబుతూ వచ్చినప్పటికీ కూడా వాస్తవంగా చూసుకుంటే కనుక గ్రౌండ్ లెవెల్లో ఆ విధంగా కనిపించట్లేదు. ఇప్పుడున్న ఏవైతే ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూసుకుంటే కనుక బీజేపీ ఎన్డీఏ కూటమికి 250 నుంచి 260, 270 లోపలనే ఆగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇండియా కూటమి కూడా ఎంత స్థాయిలో ఉండబోతుందో చూడాలి. ఎందుకంటే ఇండియా కూటమికి సంబంధించి ఇక్కడ ఏ పార్టీ సపోర్ట్ చేస్తుందో చూడాలి. ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటికీ ఆ పార్టీకి దూరంగా ఉంది. అదేవిధంగా మనకు చూసుకుంటే కనుక తమిళనాడు నుంచి స్టాలిన్ పార్టీ కూడా ఇంకా పెద్దగా సపోర్ట్ ఇవ్వడం లేదు. సో ఇవన్నీ కూడా పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాత ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి అనేది స్పష్టత వచ్చిన తర్వాత అప్పుడు ఏ పార్టీకి ఎంత వస్తాయని తెలిపొచ్చు. కానీ ఇప్పటివరకున్న సమాచారం కావచ్చు, ఎగ్జిక్యూటివ్ పోల్స్ సర్వే సంస్థలు అందిస్తున్న దాన్ని బట్టి చూసుకుంటే కనుక ఎన్డీఏ కూటమి ఇప్పటికి కూడా అనుకున్న దారిలో ఏదైతే లక్ష్యం పెట్టుకుందో 400+ అనేది మాత్రం ఇక్కడ దాటే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఖచ్చితంగా ఈసారి ఇండియా కూటమి తన ప్రభావాన్ని అయితే దేశవ్యాప్తంగా చూపిస్తున్న మాత్రం ఇక్కడ ప్రస్తుతం మన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మనం చెప్పొచ్చు. ప్రణయ్, మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎన్డీఏ కూటమికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయా, లేదంటే ఇండియా కూటమికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయా? అంటే ఇప్పటికీ దానికి ఆ క్లారిటీ ఇంకా రాలేదు. ఎందుకంటే సంస్థలు మనకి చూసుకుంటే కనుక మనకి ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్న సంస్థలు, సర్వే చేస్తున్న సంస్థలు అన్నీ కూడా నిష్పక్షపాతంగా ఇస్తున్నాయి మనం చెప్పలేము. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏదో ఒక పార్టీకి అఫిలియేట్ చేసి పనిచేస్తున్న సంస్థలే కాబట్టి ఇవి ఎగ్జిట్ పోల్స్ అనేవి ఆయా సంస్థలు ప్రకటిస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పాలన్నప్పుడు ఉన్న ఫలితాలను బట్టి చూసుకుంటే కనుక ఇండియా కూటమి రెండింటి మధ్య కూడా హోరాహోరీ అయితే కొనసాగుతుంది. ఎన్డీఏ ముందు చెప్పినట్లయితే ఎక్కడ 400+ అయితే లేవు, కేవలం 250, 270 ఈ రేంజ్లోనే వస్తుంది. అదేవిధంగా సింగిల్గా బీజేపీ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న దాని మీద ఇప్పుడు ప్రధానంగా దృష్టి సారించాలి. ఎందుకంటే సింగిల్గా బీజేపీ పార్టీ కూడా 200+ వచ్చే అవకాశాలు కూడా పెద్దగా కనిపించట్లేదు. అయితే ఇప్పుడున్న ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మాత్రం చెప్పగలుగుతున్నాం. కానీ ఎగ్జాక్ట్ పోల్స్లో ఏ విధంగా ఉండబోతుంది, ఒకవేళ ఎగ్జాక్ట్
ఎగ్జిట్ పోల్స్ కూడా మారే అవకాశం లేకపోలేదు. కానీ ఎగ్జిట్ పోల్స్ ఏంటంటే ఓటింగ్ తర్వాత చేసిన సర్వే కాబట్టి ఇది ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఆల్ 70 to 80% ఖచ్చితంగా అదే ఉంటున్నాయి. కానీ అప్పుడప్పుడు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఈరోజు జరుగుతున్న ఎగ్జిట్ పోల్స్లో అవి ఎంతవరకు మార్పు చెందుతాయి, ఎన్డీఏకి ప్లస్ అవుతుందా ఎగ్జాక్ట్ ఫలితాలు ప్రకటించేటప్పటికీ, లేదా ఇండియా కూటమి ఈసారి అధికారంలోకి రాబోతున్నది ఇప్పుడప్పుడే చెప్పలేము. ఎందుకంటే కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఇప్పుడైతే ఇండియా కూటమికి మాత్రం ఒక నెక్ టు నెక్ అయితే జరుగుతుందని, పోటీ అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పుడే శ్రీనివాస్, ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రస్తుతం మనం చూస్తే ఒకవైపు ఇండియా కూటమి మేము 300కు పైగా స్థానాల్లో గెలుస్తాము అన్నటువంటి ధీమాను వ్యక్తం చేసింది. మరోవైపు బీజేపీ కూడా ఆల్మోస్ట్ 400 ఈసారి కైవసం చేసుకుంటా ఖచ్చితంగా 400 మా టార్గెట్ అంటూ కూడా బీజేపీ వెళ్ళింది. కొన్ని రాష్ట్రాల్లో అసలు బీజేపీకి కొంత ఉనికి లేనప్పటికీ అయినప్పటికీ మా ప్రయత్నాలు కొనసాగుతాయంటూ కూడా సభలు సమావేశాలు నిర్వహించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఎగ్జిట్ పోల్స్ను బేస్ చేసుకొని జరిగినటువంటి పోలింగ్ని చూసుకుంటూ ఇవన్నిటిని బేస్ చేసుకుంటే సో మరి ఈ రెండు పార్టీలకు సంబంధించి ఏదైతే ఇప్పుడు ఇండియా కూటమి కావచ్చు లేదంటే ఎన్డీఏకి సంబంధించి మాట్లాడుకుంటే సో అనుకున్న టార్గెట్ని రీచ్ కాబోతున్నాయా ఈ పార్టీస్? అయితే అనుకున్న టార్గెట్ అవుతుందో మనం 400+ ఎన్డీఏ అని చెప్పుకున్నాము. ఏదైతే ఇండియా కూటమి 300+ అని చెప్పుకుంటుంది. అధికారంలోకి తామొస్తామంటే తామొస్తామని పదే పదే చెప్తూ వచ్చారు. కానీ ఈసారి చూసుకుంటే కనుక మొత్తం భారతదేశంలో దక్షిణ భారతదేశం కీలక పాత్ర పోషించబోతుంది. ఎందుకంటే 131 స్థానాలు పార్లమెంట్ స్థానాలు ఇక్కడ ఉన్నాయి. ఇప్పటివరకు కూడా పార్టీలన్నీ కూడా దక్షిణ భారతదేశం నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాయి. ఫ్యూచర్లో మనకు కొంతమంది విశ్లేషకులు చెప్తున్న దాన్ని బట్టి చూసుకుంటే కనుక ఫ్యూచర్లో దేశంలో దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అనే రెండుగా విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి పదే పదే చెప్తున్నారు. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణ కావచ్చు, అదేవిధంగా ప్రాధాన్యతలు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా దక్షిణ భారతదేశానికి గత కొన్నాళ్ళుగా కూడా అన్యాయం జరుగుతూ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు దక్షిణ భారతదేశం సంబంధించిన ఎంపీలు కీలక పాత్ర పోషించబోతున్నారు. ఈవెందో మనకి కర్ణాటక తీసుకున్నా, లేకుంటే తమిళనాడు తీసుకున్నా, ఇటు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా, అదేవిధంగా ఒరిస్సా తీసుకున్నా, కేరళ తీసుకున్నా, ఈసారి ఈ కూటమి ఇక్కడ 131 పార్లమెంట్ స్థానాల్లో అత్యధిక స్థానాలు బీజేపీకి కాకుండా మిగతా పార్టీలు ప్రాంతీయ పార్టీలకు పడవచ్చు, లేకుంటే కాంగ్రెస్ పార్టీకి పడవచ్చు. సో ఈసారి కీలక పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి ఈసారి కేంద్రంలో అధికారం రావాలంటే ఖచ్చితంగా దక్షిణ భారతదేశం ప్రభావం అక్కడ కనిపించబోతుంది. అయితే ఈ 300+ టార్గెట్ని ఇండియా కూటమి రీచ్ అవుతుందా అంటే ప్రస్తుతం ఉన్న ఏవైతే ఎగ్జిట్ పోల్స్ మనం చూసుకుంటే కనుక దాదాపుగా ఆ దిశగా అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. కానీ గడిచే కొద్దీ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాలి. ఉత్తర భారతదేశంలో పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది, ఉత్తర భారతీయ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారనేది మరికొద్ది సమయం పట్టే అవకాశం ఉంది. శ్రీనివాస్, ప్రజెంట్ చూస్తే ఏపీలో పరిస్థితి ఎలా ఉందంటారు? ఏపీలో పరిస్థితి మనం చూసుకుంటే కనుక ప్రస్తుతం అక్కడ కూడా నువ్వా నేనన్న పరిస్థితి. అయితే నిన్నటి వరకు కొద్దిసేపటి వరకు కూడా అక్కడ పార్టీలు తమకు తాము అధికారంలోకి వస్తాయని చెప్పినప్పటికీ కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇప్పుడు చూసుకుంటే కనుక వివిధ సంస్థలు సర్వేలు నిర్వహించిన దాని ప్రకారం ఒక్కో సంస్థ ఒక్కో రకంగా ప్రకటించింది. మనం చూస్తున్నాం. ముందుగానే చెప్పుకున్నట్టుగా ఏవైతే సర్వే సంస్థలు కూడా ఆయా పార్టీల ప్రభావానికి లోనయ్యే పనిచేస్తున్నాయి, ఆయా పార్టీలని భుజాన్ని ఎత్తుకునే పనిచేస్తున్నాయి మరి ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే కమర్షియాలిటీలోకి వచ్చేసిందంటారా మొత్తం? ఎందుకంటే మనం కమర్షియాలిటీ అని చెప్పలేం, కానీ ఖచ్చితంగా ఏదో ఒక పార్టీని ప్రభావితం చేశాగానే ఈ సర్వే సంస్థలు పనిచేశాయి. ఎందుకంటే మనం చూసాం కొన్ని సంస్థలు ఏమో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతుంది, బంపర్ మెజారిటీ అని చెప్పడం జరిగింది, లేదా బుటాబుటిన 95 నుంచి 110 లోపల సీట్లు వస్తాయి, అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండబోతుందని చెప్తున్నాయి. మరికొన్ని సంస్థలు ఏదైతే టీడీపీకి లోనైన సంస్థలు టీడీపీ అధికారం రాబోతుందని చెప్తున్నాయి. కానీ మనం ఏదైతే అమ్మాన్ న్యూస్ నిర్వహించిన సర్వేలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 99 నుంచి 108 స్థానాల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాయి. అదేవిధంగా టీడీపీ తర్వాతి స్థానాల్లో ఉంటుందని చెప్పారు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న విశ్లేషణ బట్టి చూసుకుంటే కనుక ఏదైతే మనకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏదో రకంగా లబ్ధి పొందిన వాళ్ళు. సో లబ్ధి పొందిన వాళ్ళు ఖచ్చితంగా తమకే ఓటు వేస్తారని చెప్పేసి ఆ పార్టీ పదే పదే చెబుతూ వచ్చింది. 51% ఓట్ షేరింగ్ తమకే ఉంది అని చెప్పేసి ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా పదే పదే చెబుతూ వచ్చారు. కానీ ఓటింగ్ సర్వేలో ఆ విధంగా ఉందా అనేది ఇప్పటికీ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే మనం చేసిన సర్వేలోనే 99 నుంచి 108 వచ్చాయి, కానీ అంతే ఉంటుందా అంటే అది కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే మరికొన్ని సంస్థలు ఇచ్చిన సర్వేస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 60 నుంచి 70 స్థానాలు మాత్రమే పరిమితం అవుతుందని చెప్పారంటే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 63 స్థానాలు వచ్చేస్తే ఈసారి కూడా అవే సంఖ్యలో పరిమితం అవుతుందా అనేది ఒక క్వశ్చన్ అయితే
లేవనేస్తుంది. అయితే మిగతా సంస్థలు అది చెప్తున్నాం కదా, ఇదివరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూల సంస్థలు వారికి అనుగుణంగా ఇచ్చే, టీడీపీకి సంబంధించిన సంస్థలు వారికి అనుగుణంగా ఇచ్చాయి. కానీ ఎగ్జాక్ట్ పోల్ అనేది ఇప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఏదైతే ఈ ఎగ్జిట్ ఫలితాలు వస్తున్నప్పుడు కూడా అటు రెండు పార్టీలకు సంబంధించిన శ్రేణులు కూడా వేటిని కూడా పట్టించుకోలేని పరిస్థితి. అంటే మనకి ఎగ్జాక్ట్ పోల్ రానియండి, జూన్ 4 తర్వాత అసలు ఫలితాలు వస్తాయి, అప్పట్లో అందులో కనిపిస్తుందని చెప్పేసి ఇటు టీడీపీ అంటుంది, ఇటు జనసేన అంటుంది, అటు వైఎస్ఆర్సీపీ కూడా చెప్తుంది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఈసారి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రజల నాడి ఏ విధంగా ఉండబోతుంది, ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం ఖచ్చితంగా జూన్ 4వ తారీఖు జరగబోయే ఫలితాల కౌంటింగ్ మీదనే డిపెండ్ అయిందని చెప్పొచ్చు. ఇప్పటికీ కూడా సర్వే సంస్థలు అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. వారికి అనుగుణంగానే, ఏ పార్టీకి అనుగుణంగా ఆ పార్టీలో ఆ సర్వే సంస్థలు వారికి ఫేవర్గానే ఇచ్చాయని చెప్పొచ్చు. అయితే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఓటు డిఫరెన్స్ అవుతుందో అది 1 నుంచి 2% లోపలే ఉంటుంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది. అందులోకి ఈసారి ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఏ మేరకు ప్రభావితం చేశారనేది కూడా ప్రధానంగా ఇక్కడ చర్చకు వస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఉత్కంఠ వాతావరణం ఆంధ్రప్రదేశ్ నెలకొందని చెప్పొచ్చు. ఒకవైపు చూసుకుంటే కనుక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారని ఒకవైపు బెట్టింగ్లు జరుగుతున్నాయి, ఓడిపోతారని ఒకవైపు బెట్టింగ్లు జరుగుతున్నాయి. అదేవిధంగా కుప్పం సంబంధించి చంద్రబాబు నాయుడు ఓడిపోతాడని చెప్పేసి కొంతమంది జ్యోతిష్కులు చెప్తున్నారు, ఖచ్చితంగా గెలిచి తీరుతారని చెప్తున్నారు. అదేవిధంగా మంగళగిరిలో లోకేష్ పరిస్థితి చెప్పలేమనే విధంగా ఉంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే కనుక మనకి టీడీపీని టార్గెట్ చేసుకుంటూ కొన్ని వర్గాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుంటూ మరికొన్ని వర్గాలు అయితే ఈ ప్రచారం అయితే చేస్తున్నాయి. వాస్తవానికి జూన్ 4వ తారీఖు ఏవైతే ఎగ్జాక్ట్ ఫలితాలు రాబోతాయో అప్పుడు ఏ పార్టీకి అధికారం వస్తుంది, ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపారనేది మనము చెప్పచ్చు. ఎస్ శ్రీనివాస్, ఇంకొక పాయింట్ ఏంటంటే గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒక వింతను కూడా మనం చూస్తూ ఉన్నాం. జాతక చక్రం అంటూ కూడా ఈసారి వైఎస్ఆర్ జాతక చక్రం ఈ విధంగా ఉండబోతుంది. పార్టీకి సంబంధించేటటువంటి చక్రాలు, ఈ బెట్టింగ్స్ కావచ్చు, ఇప్పటికే లక్షల కోట్ల రూపాయలను కూడా బెట్టింగ్లు చేస్తూ ఉన్నారు. సో ఈసారి కొంత ఆసక్తి ఎక్కువ శాతం పెరిగిందని చెప్పుకోవచ్చా? ఈ ఏపీ ఎన్నికలపైన జరిగినటువంటి మొన్న 175 స్థానాలకు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలపైన ఫోకస్ అంతా కూడా ఇటు చాలా మంది బెట్టింగ్లు కావచ్చు, లేదనుకుంటే మీరంతా ఇంతకుముందు మీరు అన్నట్టుగా జ్యోతిష్యాలు కావచ్చు, ఒక్కొక్కరి జ్యోతిష్యం ఏ విధంగా ఉంది అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంది కొత్త వ్యూహాత్మకంగా ఆలోచించి కూడా చెప్తా ఉన్నారు. సో ఈసారి కొంత ఇంట్రెస్ట్ పెరిగింది అనుకోవచ్చు. ఎగ్జాక్ట్గా, ఎందుకంటే మనం గతంలో చూసాము తెలంగాణ అసెంబ్లీకి సంబంధించి ఇదే తరహా వాతావరణం తెలంగాణలో ఉంది. ఇప్పుడు అదే తరహాల వాతావరణం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉత్కంఠభరిత వాతావరణం అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ కూటమి మధ్య. అంతకుముందు టీడీపీ సింగిల్గానే పోటీ చేస్తే మరోలాగా ఉండేది. కానీ టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిసినప్పటికీ ఏవైతే పార్టీల బలాబలాలు మారిపోయాయని చెప్పేసి రెండు వైపులా కూడా వినిపిస్తున్న వాదన. అయితే ఒకరి వైపు వినిపిస్తున్న వాదన ఇంకోలాగుంది, ఇంకో పార్టీ వైపు చెప్తున్న వాదన ఇంకోలాగుంది. ఏదేమైనప్పటికీ కూడా 175 స్థానాలకు సంబంధించి చూసుకుంటే కనుక ఒక ఉత్కంఠభరిత వాతావరణం. ఎందుకంటే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అనే దాంతో ముందుకు వెళ్ళడము, అదేవిధంగా పార్లమెంటు స్థానాలకు సంబంధించి 25కి 25 స్థానాలు తామే గెలవబోతున్నామని చెప్పి ఒక ధీమాతో వ్యక్తం చేయడంతో మొత్తంగా కూడా ఒక ఏపీలో ఒక ఉత్కంఠబద్ధ వాతావరణాన్ని తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఎందుకంటే రీసెంట్గా ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్తూ కూడా ఐపాక్ టీంతో మాట్లాడుతూ ఖచ్చితంగా తాము ఈసారి అధికారంలోకి రాబోతున్నాము, ఇంత గతానికి మించిన ఎక్కువ స్థానాలు రాబోతున్నాయని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, అదేవిధంగా జనసేన పార్టీ నేతలు కావచ్చు, వారు కూడా మీడియాకు ముందుకు రావడం, రంగంలో దిగడం, ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించబోతున్నాము, 60 నుంచి 70 స్థానాలు వస్తాయా లేకపోతే అంతకన్నా తక్కువకే పడిపోతుందని చెప్పేసి ఆ పార్టీ నేతలు ఎదురుదాడి చేయడము. అసలు తెలుగు ఏదైతే టీడీపీ కూటమి ఏతుందో, బీజేపీ ఎన్డీఏ కూటమి ఏతుందో ఆ కూటమికి సంబంధించి 160 స్థానాలు తమకే రాబోతున్నాయని చెప్పిస్తూ టీడీపీ చెప్పడంతో ఒక ఉత్కంఠభరిత వాతావరణం అక్కడ ఆంధ్రప్రదేశ్ నెలకొందని చెప్పొచ్చు. అందుకోసమే బెట్టింగ్లు చాలా ఎక్కువ కాసాయి. బెట్టింగ్ల విషయంలో కూడా లక్షలు దాటిపోయిన కోట్లలో ఈ బెట్టింగ్లు కొనసాగుతున్న పరిస్థితి. కొంతమంది అయితే భూములు కూడా రాసిస్తామనే విధంగా అక్కడ బెట్టింగ్లు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పవన్ కళ్యాణ్ గెలుపుకు సంబంధించి లక్షల కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతుంది, అదేవిధంగా చంద్రబాబు నాయుడు సంబంధించి లక్షల బెట్టింగ్ జరుగుతుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఈ సందర్భంలో సడేమి అన్నట్టు జ్యోతిష్కులు ఇక్కడ రంగప్రవేశం చేశారు. కొంతమంది అయితే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ఖచ్చితంగా గెలుస్తుంది, లేకపోతే మా మెడ కోసుకుంటామో తల కోసుకుంటామనే రీతిలో కొంతమంది జ్యోతిష్కులు మాట్లాడడము. ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో అసలు టీడీపీ అధికారంలో రాబోతుంది. సార్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన ఏవైతే సంబంధించిన
చూసుకుంటే కనుక అక్కడ ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో అధికారం రాబోదనే విధంగా అక్కడ జ్యోతిష్కులు మాట్లాడుతున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ఒక ఉత్కంఠభరిత వాతావరణం, ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే మనం ఎన్నికలు జరిగిన తర్వాత చూసాం, ప్రతి ఎన్నికల తర్వాత మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు పల్నాడు కావచ్చు, అదేవిధంగా తాడిపత్రి కావచ్చు, తిరుపతి కావచ్చు, అటు వైజాగ్ కావచ్చు, అన్ని చోట్ల కూడా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాడుల వరకు వెళ్ళిపోయి ఘర్షణలకు దారితీసాయి. ఎన్నికల కమిషన్ రంగంలో దిగి అక్కడ ఎస్పీలని, కలెక్టర్లని సస్పెండ్ చేసిన తర్వాతనే అక్కడ వాతావరణం సద్దుమణిగింది. అంటే ఏపీకి సంబంధించి అక్కడ ఏ తరహా వాతావరణం ఉంది అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. రాజకీయ పార్టీల మధ్య అక్కడ హోరాహోరీ పోరు కొనసాగుతుంది, మాటల యుద్ధం కొనసాగుతుంది. ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ మరింతగా ఘర్షణ వాతావరణం పెరిగే అవకాశం ఉందని ముందే ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలోనే ఇప్పుడు ఏపీలో రాష్ట్ర రాజకీయాల మీద పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా మనకి చూసుకుంటే కనుక కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మొత్తం దేశవ్యాప్తంగా అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుందో దాని మీద దృష్టి సారించాయి. అందుకోసమే ఆంధ్రప్రదేశ్ మీద బెట్టింగ్లు కావచ్చు, జ్యోతిష్కులు తమ జ్యోతిష్యం చెప్పడం కావచ్చు అనేది ఎక్కువగా జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే శ్రీనివాస్, 175కి 175 సంగతి ఏమో కానీ ఎవరైనా మ్యాజిక్ ఫిగర్ డైరెక్ట్గా రీచ్ అయితే చాలు అన్నట్టుగా పోటాపోటీగా జరుగుతుంది అనుకోవచ్చా కూటమి వైసీపీ మధ్య? ఎస్, అదే ఇప్పుడు జరగబోయేది. ఎందుకంటే వాళ్ళు ఎన్ని చెప్పినప్పుడు కూడా వాళ్ళు అధికారంలోకి రావాలంటే 175కి 51% రావాలి, 88 సీట్స్ కావాలి కంపల్సరీ. 88 అది 51% 88 రావాలి. సో 88 కోసం ఇదంతా జరుగుతున్న ఒక మాటల యుద్ధం కావచ్చు, పోరాటం కావచ్చు. అయితే ఇప్పుడు ఏ పార్టీకి వస్తుందో అనేది కూడా ఇక్కడ స్పష్టంగా రావాల్సిన ఉంది. ఎందుకంటే ఇప్పటివరకున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో చూసుకుంటే కనుక అమ్మ న్యూస్ ఇచ్చిన ఫలితాల్లో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 99 నుంచి 108 అని చెప్తున్నాయి. అదేవిధంగా మరికొన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూసుకుంటే సర్వే సంస్థలు ఇచ్చిన దాంట్లో చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 105 వరకు వస్తాయని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. 127 అని చెప్పేసి మరికొన్ని సర్వేలు చెప్పినాయి. 156 కూడా వస్తాయని చెప్పేసి మరికొందరు ఉత్సాహంగా చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైం టీడీపీకి సంబంధించిన వాళ్ళు కూడా అదే చెబుతూ వచ్చారు, ఖచ్చితంగా తాము అధికారంలోకి రాబోతున్నాము, 96 వరకు 97 వరకు తాము రాబోతున్నామని చెప్తున్నారు. 160 వరకు కూడా తాము సీట్లు తమ ఖాతాలో వేసుకోబోతున్నాము, ఖచ్చితంగా ఈసారి తామే అధికారంలోకి రాబోతున్నామని చెప్పేసి కూడా ఆ టీడీపీ కూటమి చెప్తుంది. మొత్తానికైతే ఎగ్జాక్ట్ ఫిగర్ కోసం ఏదైతే మ్యాజిక్ ఫిగర్ రావాలో మ్యాజిక్ ఫిగర్ కోసం మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఫైట్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఎస్ శ్రీనివాస్, ఇంకొక పాయింట్ ఏంటంటే తెలంగాణ లోక్సభకు సంబంధించి మొన్న జరిగిన దాంట్లో ఇప్పటికే ఎన్నికలు ముగిసిన తర్వాత అటు మనం చూసుకుంటే పోలింగ్ సర్లీ విషయం కావచ్చు, మేనేజ్మెంట్కి సంబంధించి కావచ్చు, క్షేత్రస్థాయిలో నాయకులతో పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో కూడా డబల్ డిజిట్ గ్యారంటీ అన్నటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. 3 పార్టీలు కూడా ప్రధానంగా ఈ 3 పార్టీలు కూడా మేము డబల్ డిజిట్ అంటే మేము డబల్ డిజిట్ అని చెప్తా ఉన్నాయి. మరి లాస్ట్ ఎలక్షన్స్లో అసలు బీఆర్ఎస్ దాదాపు దారుణంగా ఓడిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ నన్ ఆర్ వన్ అనేటువంటి ఎగ్జిట్ పోల్స్ చెప్తా ఉంటే బీఆర్ఎస్ కూడా అదే తరహాలో డబల్ డిజిట్ అనేటువంటి పాయింట్ మాట్లాడుతూ ఉంది. సో ఎట్లా ఉండబోతుంది ఇక్కడ జరిగినటువంటి 17 స్థానాలకు ఏ విధంగా ఉండబోతుంది? తెలంగాణకు సంబంధించి చూసుకుంటే కనుక అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణకు సంబంధించి పార్టీలు చాలా కీన్గా అబ్జర్వ్ చేశాయి, ప్రజల్లోకి వెళ్లేందుకు పూర్తి స్థాయిలో బలాన్ని వెచ్చించాయని చెప్పొచ్చు. అయితే ఒకవైపు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్, ఖచ్చితంగా తమ ఈసారి ఎక్కువ స్థానాలు గెలవబోతున్నాము, తమ కాంతాలో వేయబోతున్నాం అని చెప్పేసి ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తూ వచ్చింది. కానీ ఏదైతే ఈ 6 నెలల గ్యాప్లో, ఏదైతే డిసెంబర్ నుంచి ఈ 6 నెలల గ్యాప్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏమైతే హామీ ఇచ్చిందో హామీ ఇవ్వలేదు, నెరవేర్చలేదు, ప్రజల్ని మోసం చేసిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళింది. కానీ ప్రజలు ఆ పార్టీని అంతగా రిసీవ్ చేసుకున్నట్లు కనిపించలేదు. మరోవైపు చూసుకుంటే కనుక బీజేపీ జాతీయ స్థాయిలో దేశ రక్షణ కావచ్చు, అదేవిధంగా ఇతర అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా బీజేపీ వల్లనే సాధ్యమనే దాంట్లోని బీజేపీ ప్రజల్లోకి వెళ్ళింది. బీజేపీని ప్రజలు కాస్త ఆదరించారని చెప్పొచ్చు. అంటే గతంలో కన్నా ఈసారి ఒక పార్లమెంట్ స్థానం ఎక్కువ వచ్చే అవకాశాలు, 2 ఎక్కువ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అమ్మ న్యూస్ జరిపిన సర్వేలో చూసుకుంటే కనుక బీజేపీకి 6 నుంచి 7 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి 8 నుంచి 9 వస్తాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎప్పుడైతే 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఒక్క స్థానం ఉండబోతుంది. మనం చెప్పిన సర్వేనే కాదు, చాలా సర్వేల్లో కూడా బీఆర్ఎస్కి 1 స్థానానికే పరిమితం చేసాయి, 1 లేదా 2 స్థానాలకే పరిమితం చేశాయి. ఎంఐఎం మాత్రం యథావిధిగా హైదరాబాద్ స్థానాన్ని తన ఖాతాలో వేసుకోబోతుందని మాత్రం ఇక్కడ స్పష్టం.
స్పష్టమవుతుంది. మొత్తంగా తెలంగాణ రాజకీయాలకు వచ్చేటప్పటికి ప్రజలు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కాస్త భిన్నంగా ఆలోచించారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే జాతీయ స్థాయికి సంబంధించి జాతీయ స్థాయిలో కూడా ఇక్కడ ప్రజలు ఆలోచించినట్టు కనిపిస్తుంది. కొన్ని చోట్ల క్రాస్ ఓటింగ్ కూడా జరిగిందనేది కూడా స్పష్టమవుతుంది. కానీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా నష్టపోయింది మాత్రం బీఆర్ఎస్ పార్టీ అని చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా 10 ఏళ్ల పాటు పాలన చేసిన తర్వాత ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాము, కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది చెప్పినప్పుడు కూడా ప్రజలు ఆ పార్టీని విశ్వసించలేదని చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఒక్క స్థానానికి పరిమితం అయితే కనుక ఇక బీజేపీ కాంగ్రెస్ల మధ్య ప్రధానంగా పోటీ ఉండబోతుంది. ఈ ఫలితాలు జూన్ 4 తర్వాత ఈ విధంగానే ఉంటాయా, లేకపోతే బీజేపీకి తగ్గుతాయా పెరుగుతాయా, కాంగ్రెస్ పార్టీకి తగ్గుతాయా పెరుగుతాయా అనేది ఎగ్జాక్ట్ పోల్స్లో చెప్పే అవకాశం ఉంది. కానీ దాదాపుగా ఇదే తరహాలో పోలింగ్ సరళి కావచ్చు, పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకోవడం కావచ్చు ఉండవచ్చని మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తానికి ఇటు